అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదర మహాశయులారా, ఈరోజు నేను మీ ముందుకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తీసుకురావడం జరిగింది. అవి ఏమిటి అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేయబడినటువంటి ఖురాన్ గ్రంథం సన్మార్గంతో పాటు ఈ యొక్క భూమిపైన మానవునికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అది శాస్త్ర సాంకేతిక విషయాలతో పాటు మానవుని ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ రిలేటెడ్ విషయాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకి బోధపరచడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినటువంటి అనేక విషయాలలో కొన్ని విషయాలను నేడు మోడ్రన్ సైంటిస్టులు వాటిని అధ్యయనం చేసి మనకి తెలియజేయడం జరుగుతుంది. యూసుఫ్ అలైహిస్సలాం వారి చొక్కా నుండి ప్రేరణ పొందినటువంటి ఒక ఈజిప్షియన్ ముస్లిం శాస్త్రవేత్త కంటి శుక్లం యొక్క చికిత్సకు సంబంధించిన ఐ డ్రాప్స్, కంటి చుక్కలని కనుగొనడం జరిగింది. ఈ యూసుఫ్ అలైహిస్సలాం వారి చొక్కా నుండి ఈయన కంటి శుక్లం యొక్క చికిత్సకు సంబంధించినటువంటి ఐ డ్రాప్స్, కంటి చుక్కలను ఏ విధంగా కనుగొన్నాడు? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బాసిత్ మొహమ్మద్ సయ్యద్, ఈయన ఒక ఈజిప్షియన్ సైంటిస్ట్. ఈయన ఒకరోజు ఉదయం ఖురాన్లోని సూరా అల్ యూసుఫ్ సూర నెంబర్ 12 చదువుతున్నటువంటి క్రమంలో సూర నెంబర్ 12 ఆయత్ నెంబర్ 84 నుండి 96వ వాక్యాలపైన ఆయన దృష్టి పడి వాటి గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ ఆయతులలో ఏ విషయాలు తెలియజేయబడ్డాయి? వాటిని గనక మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వబయద్దత్ ఐనాహు మినల్ హుజ్ని. యూసుఫ్ పై దుఃఖంతో ఆయన కళ్ళు తెల్లగా పాలిపోయాయి, చూపు పోయింది. ఇజ్హబూ బిఖమీసి హాదా ఫఅల్కూహు అలా వజ్హి అబీ యఅతి బసీరా. నా ఈ చొక్కాను తీసుకువెళ్ళి నా తండ్రి ముఖంపై వెయ్యండి, దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. ఫలమ్మా అన్ జాఅల్ బషీరు అల్కాహు అలా వజ్హిహి ఫర్తద్ద బసీరా. ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వెయ్యగానే అతనికి కంటి చూపు వచ్చేసింది. యూసుఫ్ అలైహిస్సలాం వారి తండ్రి తన కుమారుడు అయినటువంటి యూసుఫ్ అలైహిస్సలాం వారి కోసం ఏడ్చి ఏడ్చి బాధతో తన కళ్ళు పాలిపోయి తన యొక్క కంటి చూపును కోల్పోవడం జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి యూసుఫ్ అలైహిస్సలాం వారు తన యొక్క చొక్కాను తీసుకువెళ్ళి తన తండ్రి కళ్ళపై ఉంచినట్లయితే తాను తిరిగి చూడగలుగుతాడని చెప్పగానే ఆ చొక్కాను తీసుకువచ్చి యూసుఫ్ అలైహిస్సలాం వారి తండ్రి కళ్ళపై పెట్టగానే తాను తిరిగి చూడగలుగుతాడు. ఈ విధంగా యూసుఫ్ అలైహిస్సలాం వారి చొక్కాని తన తండ్రి యాకూబ్ అలైహిస్సలాం వారి కళ్ళపై పెట్టగానే తాను తిరిగి మళ్ళీ చూడగలుగుతాడు. ఈ విషయంపై డాక్టర్ అబ్దుల్ బాసిద్ చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఏ విధంగా యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క చొక్కా తన తండ్రి చూపు తిరిగి రావడానికి కారణమైంది అనేటువంటి విషయం పైన తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు. దానిపైన రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. ఈ విధంగా తను తీవ్రంగా ఆలోచిస్తూ ఒక విషయంపై నిర్ధారణకు వస్తాడు. ఆ విషయం ఏమిటి అని అంటే, యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క చొక్కాలో చెమట తప్ప మరి ఏమీ ఉండదు. అలా ఆ చొక్కాలో చెమట తప్ప మరి ఏమీ ఉండదు అని నిర్ధారించుకొని డాక్టర్ అబ్దుల్ బాసిద్ ఏం చేస్తారు అని అంటే, మన శరీరం నుండి వచ్చినటువంటి చెమటలో శస్త్రచికిత్స ద్వారా తీసినటువంటి ఐ లెన్సెస్ ని చెమటలో నానబెట్టడం జరిగింది. ఈ విధంగా నానబెట్టినటువంటి సమయంలో 1 గంట తరువాత పరిశీలించినట్లయితే ఆ కంటి శుక్లంలో 2 నుంచి 60% ట్రాన్స్పరెన్సీ అనేది ఆ కంటి శుక్లంలో కనుగొనడం జరిగింది. అంటే పూర్తిగా దృష్టి కోల్పోయినటువంటి కంటి శుక్లాన్ని తీసి ఆ చెమటలో 1 గంట నానబెట్టినటువంటి సమయంలో
ఆ కంటి శుక్లంలో 2% నుండి 60% వరకు ట్రాన్స్పరెన్సీని, పారదర్శకతని చూడడం జరిగింది. అలానే 1 గంట 20 నిమిషాల తర్వాత పరిశీలించినట్లయితే పూర్తిగా దృష్టిలోపం ఉన్నటువంటి ఆ కంటి శుక్లంలో 99% సక్సెస్ రేట్ని ఆ కంటి శుక్లంలో కనుగొనడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ అబ్దుల్ బాసిద్ మొహమ్మద్ సయ్యద్ అనే అటువంటి ఒక ముస్లిం శాస్త్రవేత్త ఖురాన్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఐ డ్రాప్స్ ని, ఖురానిక్ డ్రగ్ ఐ డ్రాప్స్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈయన చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ ని యుఎస్ మరియు యూరప్ కంట్రీస్ ముందు ఉంచినప్పుడు వీటి యొక్క పేటెంట్ రైట్స్ వారు ఖురానిక్ డ్రగ్ పేరుతో ఈ మందుని ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు స్విస్ కంపెనీ ఈ యొక్క మందుని తయారు చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఈ మందును వివిధ రకాల జంతువులతో పాటు 250 పేషెంట్స్ పైన ఈ మందుని ప్రయోగించడం జరిగింది. ప్రయోగించినటువంటి సమయంలో 99% యాక్యురేట్ రిజల్ట్స్ అనేటువంటివి వీరు పొందడం జరిగింది. ఈ మందు అనేది ఏ విధమైనటువంటి శస్త్రచికిత్స లేకుండా, ఆపరేషన్ లేకుండా కంటి శుక్లం యొక్క చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు దృష్టి లోపం ఎవరికైతే ఉంటుందో వారి దృష్టిని బాగుపరచడానికి ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా కంటి శుక్లం యొక్క చికిత్స చేయడం ఈ మందు యొక్క ప్రత్యేకత. ఈ విధంగా మానవాళికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలను ఖురాన్ని ఆధారంగా చేసుకొని నేడు సైంటిస్టులు మన ముందుకు తేవడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని మొహమ్మదియా తిబ్బియా కాలేజ్ మన్సూరా మాలేగాంవ్కు చెందినటువంటి డాక్టర్ మొహమ్మద్ యూసుఫ్ అన్సారీ కూడా దీనిని ధృవీకరించడం జరిగింది. ఈయన ఆ మొహమ్మదియా కాలేజ్లో రిటైర్డ్ ప్రొఫెసర్. చూడండి సోదరులారా, అల్లా సుబ్హాను వ తఆలా ఖురాన్ గ్రంథంలో సన్మార్గంతో పాటు సర్వ మానవాళికి అవసరమైనటువంటి అన్ని రకాల విషయాలను, అన్ని రకాల అంశాలను ఖురాన్లో పొందుపరచడం జరిగింది. మనం నేడు దానిని చదవని కారణంగా, దానిపైన ఆచరణ చెయ్యని కారణంగా మనకి ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు అల్లా సుబ్హాను వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. సూర ఫుసిలత్ సూర నెంబర్ 41 ఆయత నెంబర్ 44లో అల్లా సుబ్హాను వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కుల్ హువలిల్లదీన ఆమను హుదౌ వ షిఫాఉ. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారికి చెప్పివేయి, ఈ ఖురాన్ గ్రంథం విశ్వసించిన వారి కోసం మార్గదర్శిని మరియు ఆరోగ్యప్రదాయిని. అంతేకాదు అల్లా సుబ్హాను వ తఆలా సూర జాసియా సూర నెంబర్ 45 ఆయత్ నెంబర్ 13లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరూన్. నిశ్చయంగా యోచన చేసే వారి కోసం ఈ ఖురాన్ గ్రంథంలో ఎన్నో సూచనలు ఉన్నాయని అల్లా సుబ్హాను వ తఆలా మనకు బోధించడం జరుగుతుంది. కాబట్టి సహోదరులారా, ఆలోచించండి, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, దాని ప్రకారంగా జీవితాన్ని గడపండి. ఖురాన్ గ్రంథం అనేది నేటి ఈ మోడర్న్ టైంలో అల్లా సుబ్హాను వ తఆలా మనకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతం. దాని ప్రకారం మనం జీవించినట్లయితే మనం ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యాన్ని పొందగలుగుతాము. మరిన్ని కొత్త విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.